2024లో వరుస విజయాలతో జోరు మీద కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్లతో ప్రత్యర్థులను భయపెట్టింది. కానీ ఆర్సీబీ చెన్నై చేతిలో వరుసగా ఓడిపోయింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో 35 పరుగుల తేడాతో ఓడిన సన్ రైజర్స్ ఆ తర్వాత చేపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో సూపర్ కింగ్ చేతిలో ఏకంగా 78 పరుగులకు భారీ తేడాతో ఓటమి పాలైంది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడటంతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి పడిపోయింది. చెన్నై చేతిలో ఓటమి తర్వాత హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరుతుందా అనే ప్రశ్న అభిమానుల మధ్యలో మెదులుతుంది. ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ చేరాలంటే కనీసం 16 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ ఖాతాలో 10 పాయింట్లు ఉండగా మరో 6 పాయింట్లు కావాలి. అంటే సన్ రైజర్స్ ఆడున్న 5 మ్యాచ్ల్లో కనీసం 3 గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. ఇప్పటి వరకైతే సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ ప్లస్లోనే ఉంది. కానీ మిగతా మ్యాచ్ల్లో ఓడితే మాత్రం ప్లే ఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా మారతాయి. సన్ రైజర్స్ తదుపరి మ్యాచ్లో బలమైన రాజస్థాన్ రాయల్స్ ఎదుర్కొనుంది. మే 2న జరిగే ఈ మ్యాచ్కు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. సొంత గడ్డ మీద ఆడనుండడం ఆరెంజ్ ఆర్మీకి కలిసి రానుంది. కాగా ఈ సీజన్లో రాజస్థాన్ భీకరమైన ఫామ్లో ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ కేవలం 1 మ్యాచ్లోనే ఓడింది. 16 పాయింట్లతో ఆ జట్టు ప్లే ఆఫ్స్కు దాదాపుగా అర్హత సాధించినట్లే.